హాయ్ గైస్, 'పుష్ప 2' డే 40 కలెక్షన్స్ వచ్చినాయి. ఈ కిక్ ఏమైనా 20 నిమిషాలంట షాక్ ఇచ్చేలా 'పుష్ప 2' వసూళ్ళు వచ్చినాయి. అసలు ఎన్ని కోట్లు ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జాతర సీన్లో అల్లు అర్జున్ గెటప్, పాటలు, టీజర్, ట్రైలర్తో పాటు 'పుష్ప 2' ది రూల్పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిపింది. హైప్ ప్రకారం 'పుష్ప 2' థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్లు అమ్ముడాయి. ఇక 'పుష్ప 2' ఏకంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపోయేలా ముంచెత్తింది. ఇక 'పుష్ప 2' బ్రేక్ ఈవెన్ కావాలంటే 620 కోట్ల షేర్, 1250 కోట్లు గ్రాస్ వసూలు సాధించాలని అయితే చెప్పారు. ఇక భారీ టార్గెట్తో డిసెంబర్ పైన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్లో రిలీజ్ అయిన 'పుష్ప 2' ఓపెనింగ్ డేనే హిట్ కొట్టింది. ఏకంగా రికార్డ్ స్థాయిలో 294 కోట్లు వసూలు సాధించి టాలీవుడ్ వైపు యావత్ దేశం చూసేలా చేసింది. ఇక అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 1000 కోట్లు, 2 వారాల్లో 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు, 32 రోజుల్లో 1831 కోట్లు అయితే సాధించింది 'పుష్ప 2'. సో ఇంకా నార్త్ ఆడియన్స్ 'పుష్ప 2' మాత్రం కనెక్ట్ అయిపోయారనే చెప్పొచ్చు. తెలుగులో బుకింగ్స్ డ్రాప్ అయినప్పటికీ హిందీలో వసూలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఖాన్లు, కపూర్లకే సాధ్యం కాని రేంజ్లో 800 కోట్ల పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ మూవీగా అయితే నిలిచింది. సో దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద హవా చూపించిన 'పుష్ప 2' గడిచిన వారం రోజులుగా తన కొనసాగించలేకపోయింది. దీనికి కారణం సంక్రాంతి సినిమాలు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్', నందమూరి బాలకృష్ణ డాకు మహారథ్ థియేటర్లో ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్లో 'పుష్ప 2'కి స్క్రీన్లు తగ్గాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఎక్స్ట్రా 20 మినిట్స్ ఫుటేజ్ని అయితే ఈ సినిమాకి కలిపారు. సో దీని ప్రభావం తెలుగులో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుందని వస్తున్న కలెక్షన్లు చెప్తున్నాయి. అయితే 40వ రోజు 'పుష్ప 2' మాత్రం వసూలు దారుణంగా పడిపోయి సోమవారం తెలుగు రాష్ట్రాల్లో 23 లక్షలు రాగా, తొలిసారిగా హిందీలో 1 కోటి లోపే వచ్చినాయి. అంటే 86 లక్షలు అయితే వచ్చినాయి వసూళ్ళు. సో తమిళనాడుకు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మాత్రం 4 లక్షలు. ఇక ఓవర్సీస్లో 2 లక్షలు చొప్పున మొత్తంగా 1,30,00,000 రాబట్టింది. సో దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ మూవీకి బిజినెస్ ముగిసినట్లయితే ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సో ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.